మీ ఎంట్రీ కూడా మూసుకుపోయింది. నా ఎంట్రీ కూడా మూసుకుపోవడానికి కారణం ఏంటంటే ఈ ఓటుకు నోటు కేసు అయిన తర్వాత ఎవరిని రానియొద్దని సీరియస్ ఆంక్షలు పెట్టాడు. ఇది సమతా బ్లాక్లో. ఓకే. అయితే నేను పోయినాను. నేను అప్పటికి 45 days నేను ఆస్ట్రేలియాలో ఉండి వచ్చా. నాకు ఇది తెలియదు ఎవరిని రానియొద్దనే నిర్ణయం తీసుకున్నది. సరే, అందరూ ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసులు నన్ను గుర్తుపడతారు కాబట్టి ఎవరు ఆపలేదు. నేను నేరుగా పోయి ఆయన రూమ్ దాకా పోయినాను. అంటే అది కాదు, నేను కారణం చెప్తా. నాది ఎంత 1 year ఉంది నా ఎంట్రీ. ఓకే. మీరు వచ్చే సమయంలో అందరికి చెప్పిండు ఆయన ప్రకాశం ఆపొద్దు అని. కానీ నేను సౌత్ ఆఫ్రికా పోయినాక ఓటుకు నోటు అయినాక అందరిని ఆపడం మొదలుపెట్టారు. అయితే ఆ రోజు నన్ను గేట్ దగ్గర ఆపేశారు. ఆపితే నేను అలా గొడవ చేస్తే కేటీఆర్ వచ్చి ఏందంకులు అంటే ఇట్లా ఆపిల్లన్నాళ్ళు వాళ్ళని బాగా కోప్పడ్డాడు, తీసుకుపోయిన తర్వాత ఆశ్చర్యకరం ఏంటంటే ఒక 2-3 రోజుల తర్వాత సమతా బ్లాక్కు కేసీఆర్ రావడం మానేశాడు. మీరు పోకపోయినా వచ్చేవాడేమో. అంటే ఒక మాట ఏమి వినబడ్డదంటే నేను అక్కడ చాలా మందికి అపాయింట్మెంట్ ఇప్పిస్తుండేది. ఆయనకు అది నచ్చలేదు. అంటే పర్టికులర్గా ఎన్ఆర్ఐస్ వచ్చారు. ఒకరోజు మార్నింగ్ నుంచి 5 గంటల దాకా వెయిట్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు పోయే టైం అయింది, వాళ్ళకి ఎంట్రీ దొరకట్లేదు. నేను తీసుకుపోయినా డైరెక్ట్. ఆ తర్వాత అది ఒక ప్రశ్న కూడా అయింది, అది ఎందుకు తీసుకొచ్చాడు అని. అయితే ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఏం జరగాలంటారు? నేను ఏమంటున్నామా, ఇప్పుడు ఏ లోపాలు అయితే జరిగినాయని మనం మాట్లాడుకుంటున్నామో అవి మళ్ళీ రిపీట్ చేసుకోకుండా వాళ్ళు చూడాల్సిన అవసరం ఉన్నది. ఒకటేంటంటే అందరము నిద్ర లేకుండా గడిపాం. పర్టికులర్ రాత్రి నిన్న ఈ రిజల్ట్స్ వచ్చాక నేను ఎంత ట్రై చేసినా 1 hour కంటే ఎక్కువ పడుకోలేకపోయినా. బట్ కేటీఆర్ గారు ప్రశాంతంగా నిద్రపోయారు. అది ఎందుకు అంటే లేదు, రాత్రి కూడా పడుకుంటాడు ఆయన ఖచ్చితంగా. ఎందుకనంటే ఒక గొప్ప అవకాశం కేటీఆర్కి వచ్చిందమ్మా. ఈ కుటుంబం అని వారసత్వాన్ని బ్రేక్ చేయడానికి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇప్పుడు రాబోయే 5 ఏళ్ళు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, కేసీఆర్ గారు అసెంబ్లీకి రాడు. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో నిలబడి మీదకి నుంచి ఆయన ఎంపీ అవుతాడు. ఆయన ఢిల్లీకి మకాం మారుస్తాడు. ఈ రోజు నుంచి కూడా ఇంకా ఆయన పార్టీ బాధ్యతలు. ఒక నిమిషం, ఇది లైవ్ ఉంది. నన్ను చెప్పండి. ఈ రోజు నుంచి ఆయన మళ్ళీ ఇక్కడ రాజకీయాలు మొత్తం కేటీఆర్ గారికి అప్పచెప్తాడు. ఆ ఫ్లోర్ లీడర్ ఇప్పటి వరకు ఎవరైనా చేశారో మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు ప్రకాష్ గారు. చెప్పండి. కేటీఆర్కి ఏమప్ప చెప్తాడు? కేటీఆర్ గారే కార్యనిర్వాహక అధ్యక్షునిగా మొత్తం చూసుకుంటారు. ఓకే. పార్టీ అధ్యక్షునిగా ఆయనే ఉంటాడు. ఫ్లోర్ లీడర్ కాదు, అపోజిషన్ లీడర్. నేను అపోజిషన్ లీడర్గా నా సలహా ఏంటంటే, మీరు సలహా కాదు, మీరు ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్ కేటీఆర్ గారు అని ఉంటారు. లేకపోతే బాగా సీనియర్ ఉన్న ఒక వ్యక్తిని కడియం సేర్ లాంటి వాళ్ళనో ఎవరినో, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటినో ఫ్లోర్ లీడర్ చేస్తారు. ఎందుకంటే కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఆయన ఆల్రెడీ నిజానికి కేటీఆర్ ఉంటేనే పార్టీ నిలబడుతుంది. అంటే నేను ఫ్లోర్ లీడర్ మరి ఉంటాడేమో. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో. హరీష్ ఏమవుతాడు? హరీష్ ఉంటాడు. హరీష్ ఆల్వేస్ విత్ కేటీఆర్. అక్కడ నాకేం వాళ్ళిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలనే నేను అనుకోవట్లేదు. మళ్ళీ అధికారాన్ని తీసుకొచ్చేదాకా, ఆ అధికార పీఠం మీద కేటీఆర్ను కూర్చోబెట్టేదాకా హరీష్ వెంటనే ఉంటాడు. పోనీ కేసీఆర్ కంటే ప్రజల నాడి అందలే, నిరంతరం ప్రజల్లో ఉండే హరీష్ కూడా అందలేదా? అంటే హరీష్ ఏమైందంటే మీకు తెలియదు కాదు, నాకు చాలా విషయాలు. లాస్ట్ 5 years మెదక్ జిల్లాకు పరిమితం అయిపోయాడు. అందుకే ఆయన అక్కడ సక్సెస్ఫుల్గా 7గురిని గెలిపించుకున్నాడు. మిగతా చోట్ల హరీష్కి లేదు. పోనీ కేటీఆర్కి ఎందుకు అందలేదు ఈ పల్స్? ఆయన ఎక్కువ అర్బన్ మీదనే ఫోకస్ చేశాడు. అర్బన్ లీడర్లు, ఆయన చుట్టూ ఉండేది ఎప్పుడు మీరు గమనించండి, ఏ రూరల్ లీడర్ ఆయనతో ఉండడు. ఆయనతో ఉండే వాళ్ళంతా దాన్ని కోటరీ అనొచ్చు, లేకుంటే వేరే కాంగ్రెస్ వాళ్ళ భాషలో ఇంకో రకంగా అనొచ్చు. బట్ ఆ కోటరీ అనేది ఎప్పుడు ఇక వాళ్ళని అంతకంటే మించి. హరీష్ రావుకి కోటరీ లేదా? హరీష్ రావు కూడా ఉంది. కానీ హరీష్ రావుది ఏంటంటే ఆయన కోటరీలు, ఇప్పుడు సీఎంకి కోటరీ ఉంది, కేసీఆర్కి కోటరీ ఉంది. ఆ కోటరీ ఉండడం వల్లనే మీలాంటి వాళ్ళు చెప్పేది ఆయన దాకా పోలేదు. అందులో ప్రధాన కార్యదర్శి ఉండొచ్చు, ఇంకొక ఆయన ఉండొచ్చు. ఆ కోటరీ అవుతుంది కదా, ఆ కోటరీ ఎందుకు బ్లాక్ చేసింది కేసీఆర్ గారిని? కోటరీకి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంది? ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాలి తప్ప వీళ్ళు వేరే విషయాలు చెప్పడానికి ఉండదు కదా. ఒక జోక్ వేశారు, అడ్వైజర్స్కి ఉంటారు కదా కొంతమంది, పేరు చెప్పను, 5గురినో 6గురినో ఫస్ట్ పెట్టారు కదా. నేను ఒకరోజు కోపంతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అడ్వైజర్ని అడిగా, ఏంది మీరు అడ్వైజ్ చేయరా అని. అడ్వైజర్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు అడ్వైజ్ అని చెప్పాడు ఆయన. అంటే వాళ్ళు కూడా సఫకేషన్లో ఉండేది. పాపారావు గారు రిజైన్ చేసిపోయాడు కదా, అపాయింట్మెంట్ కూడా సరిగ్గా ఇవ్వకపోతే.
అడ్వైజర్ పదవికి. అంటే ఇవన్నీ స్వయంకృత అపరాధాలు. ఇవన్నీ మీరు హరీష్ తోటి దగ్గర ఉంటారు, అవును అందరితో దగ్గరే ఉంటాను నేను. దగ్గర అంటే మీకు రెగ్యులర్ ఫ్రీక్వెంట్గా కలుస్తారు. ఆయన ఏమంటారు ఒకటే డైలాగ్,